హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 1 సెప్టెంబర్. సో 31 ఆగస్ట్ వరకే చాలామందికి కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చేస్తుంది అన్నారు. కానీ చాలామందికి ఇంకా కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఎనేబుల్ కాలేదు. సో అయితే మరి ఈ రోజు నుంచి కంటెంట్ మానిటైజేషన్ టూల్కి ఏమైనా క్రైటీరియా ఉంటుందా అంటే నో అండి. ఇంకా ఫేస్బుక్ ఏమీ కంటెంట్ మానిటైజేషన్ టూల్కి క్రైటీరియా అని చెప్పి ఏది అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇప్పటివరకు ఏ అప్డేట్ అయితే జనరేట్ కాలేదు. అయితే కంటెంట్ మానిటైజేషన్ టూల్ మరి ఎవరికి ఎనేబుల్ కాలేదు. 31 ఆగస్ట్ అయిపోయింది, స్టిల్ కూడా ఎనేబుల్ కాలేదు. సో అయితే ఆల్రెడీ ఉన్న యాడ్స్ ఆన్ రీల్స్ అండ్ బోనస్ ఆప్షన్ కానీ ఇన్స్ట్రీమ్ యాడ్స్ కానీ ఏవైనా ఉన్నాయి. మరి ఈ రోజు నుంచి దానిపైన అర్నింగ్ జరుగుతుందా అంటే నో. యాడ్స్ ఆన్ రీల్స్ కానీ బోనస్ కానీ ఇన్స్ట్రీమ్ యాడ్స్ కానీ అవన్నీ అకౌంట్స్ అన్నీ డీయాక్టివేట్ అయిపోతాయి. సో ఆ పేజెస్కి ఏవైతే డీయాక్టివేట్ అయిపోయి ఉంటాయో వాటికి కూడా కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఎనేబుల్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చిన తర్వాతనే ఆ పేజెస్ కూడా ఎర్న్ చేసుకోగలుగుతాయి. అప్పటి వరకు ఆ పేజెస్ కూడా ఎర్న్ చేసుకోలేవన్నమాట. సో అందరూ ప్రెజెంట్ అయితే కంటెంట్ మానిటైజేషన్ టూల్ కోసం వెయిట్ చేయాల్సిందే ఇన్విటేషన్ మనకు వచ్చే వరకు. సో అందరికీ ఇంకా ఎనేబుల్ కాలేవు కాబట్టి యాజ్ సూన్ మనకి ఇంతకుముందు ఎలాగైతే కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఒకరికి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఎలా అయితే యాక్టివేటెడ్ ఆప్షన్ అయితే వస్తుందో అలా కూడా మనకి ఇన్విటేషన్ రావడం జరుగుతుంది. అంతవరకు మనం ఫోకస్ చేయాల్సింది కంటెంట్ పైన. సో బెస్ట్ అడ్వైస్ ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ వేయడానికి ట్రై చేయండి. ఒరిజినల్ కంటెంట్ మీద మనకి చాలా తొందరలో యాక్టివేట్ అవుతుంది. ఇలా ఫోన్తో తీసిన వీడియోసే వేయాలి. ఒరిజినల్ కంటెంట్ అంటే ఏంటి అని చాలామంది నన్ను అడిగారు. సో అది ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ మన ఫోన్తో ఏదైతే తీసిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటాయో అవి ఒరిజినల్ కంటెంట్ కిందికి కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఫేస్బుక్ ఇవి అన్నీ కన్సిడర్ చేసుకొని మనకి కంటెంట్ మానిటైజేషన్ టూల్ అనేది ఎనేబుల్ అవుతుందన్నమాట. చాలామందితో మీరు వినే ఉంటారు కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఒరిజినల్ కంటెంట్కే వస్తుంది అని. సో ఒరిజినల్ కంటెంట్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మన ఫోన్తో తీసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ కిందకి బేస్ అవుతుంది. సో అలా ఫోన్తో తీసిన కంటెంట్ వాళ్ళకి చాలా తొందరగా మనకి కంటెంట్ మానిటైజేషన్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.